అందరికీ నమస్కారం. కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో లక్షలాది మంది భారతీయ డ్రైవర్లు పనిచేస్తూ ఉన్నారు. తమ దేశాన్ని, కుటుంబాన్ని వదిలి కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు వచ్చి ఇళ్లల్లో మరియు బయట పనిచేస్తూ, అలాగే ఇళ్లల్లో పనిచేసే డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో కువైటీ కుటుంబాలను బయటికి జాగ్రత్తగా తీసుకువెళ్ళి మళ్ళీ జాగ్రత్తగా ఇంటికి తీసుకుని వస్తూ ఉన్నారు. అలాగే కువైటీ యాజమాని భర్త ఎవరైతే ఉన్నారో అతను తన యొక్క ఫ్యామిలీని పట్టించుకునే టైం లేకపోవడంతో ఈ యొక్క ఇంట్లో పనిచేసే డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో అతని యొక్క బాధ్యత తీసుకుని అతని యొక్క కుటుంబాన్ని క్షేమంగా ఇంటికి తీసుకువస్తూ ఉంటారు. ఇటీవల కాలంలో కువైట్లో ట్రాఫిక్ జామ్ పెరుగుతూ ఉంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. దీనికి ఎవరు కారణం అనేది కూడా అందరికీ తెలుసు, కానీ కొంతమంది ప్రవాస డ్రైవర్లే దీనికి కారణం అని చెప్పి నిందలు వేస్తూ ఉన్నారు. నిందలు వేస్తూ ఉన్నప్పుడు కువైట్లో ఉన్న కొంతమంది కూడా ప్రవాస డ్రైవర్లది తప్పేం లేదని చెప్పి, మీరు ఇంటికి 10-15 కార్లు పెట్టుకుంటే సమస్య వచ్చేదే అని ప్రజా రవాణా బస్సు సౌకర్యాన్ని వినియోగించుకోవాలని చెప్పి కువైట్లో ఉన్న నిపుణులు కూడా తెలుపుతూ ఉన్నారు. అలాగే ఇటీవల కాలంలో అరబ్ దేశాలకు చెందిన వ్యక్తి స్థానిక మీడియాతో మాట్లాడుతూ, మా దేశంలో ట్రాఫిక్ జామ్ ఉండదని చెప్పి ఒక ఈజిప్ట్ వ్యక్తి మాట్లాడడం జరిగింది. అందుకు కారణం మా దేశంలో భారతీయ డ్రైవర్లు తక్కువగా ఉన్నారని చెప్పి, వాళ్ళు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తారని చెప్పి అతను అయితే నోరు పారేసుకోవడం జరిగింది. ఆ యొక్క వ్యక్తికి చెప్పదలుచుకునేది ఏదైనా ఉంటే, కువైట్లో ఈజిప్ట్ దేశానికి సంబంధించిన మిస్రీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఎటువంటి వారనేది అందరికీ తెలిసిన విషయమే. దొంగతనాలు కానీ, అక్రమంగా దొంగ నోట్లు కొట్టడం కానీ, అన్ని రకాల నేరాలలో వారైతే ఇన్వాల్వ్మెంట్ ఉంది. భారతీయ డ్రైవర్లు క్రమశిక్షణతో డ్రైవింగ్ చేస్తున్నారు. కువైట్లోనే కాదు, ప్రపంచంలో ఎక్కడైనా సరే భారతీయ డ్రైవర్లు క్రమశిక్షణగా డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాల నివారణ కూడా తగ్గిస్తూ ఉన్నారు. ఇది తెలుసుకోకుండా చాలామంది నోరు పారేసుకుంటూ ఉన్నారు. ఏమాత్రం మంచిది కాదని చెప్పేసి కువైట్లో అలాగే గల్ఫ్ దేశాలలో ఉన్న భారతీయులు కూడా స్పందిస్తున్నారు. ఎందుకంటే భారతీయులను తిట్టేయడం చాలా సులువు. ఎందుకంటే ఆ యొక్క సమాజం నుంచి ఎటువంటి స్పందన ఉండదు. డ్రైవర్లను తిట్టినా కానీ నన్ను కాదులే వేరే వాళ్ళని అని చెప్పేసి చాలా దూరం ఉంటుంది. అలాగే బంగ్లాదేశ్ వాళ్ళని కానీ, శ్రీలంక వాళ్ళని కానీ, పాకిస్తాన్ వాళ్ళని కానీ వాళ్ళు దూషించేందుకు ఎక్కువ సాహసం చేయరు. ఫిలిపిన్ వాళ్ళను కూడా మనం చూసుకుంటే ఏదైనా వాళ్ళ యొక్క కమిటీని మీద, వాళ్ళ యొక్క దేశం మీద మాట్లాడినప్పుడు అందరూ కలిసికట్టుగా అయితే ఉంటారు. కానీ మన యొక్క భారతీయులు కువైట్లో ఉన్నా సరే మతపరంగా, కులపరంగా, అలాగే వర్గాలుగా విడిపోయి వాళ్ళలో వాళ్ళే కొట్టుకుంటూ ఉంటే మిగతా విషయాలను పట్టించుకునేంత సమయం లేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కువైట్లో ఇటీవల కాలంలో మనం చూసుకుంటే చాలా మతపరంగా దూషణాలు చేసుకుంటూ ఉన్నారు. వీళ్ళు ఎవరు భారతీయులు కారు. మతపరంగా ఎవరైతే దూషణాలు చేసుకుంటూ ఉన్నారో వాళ్ళైతే భారతీయులు కారు. ఎందుకంటే ఇంట్లో ఉన్నంత వరకే మనం హిందువు కానీ, ముస్లిం కానీ, క్రిస్టియన్ కానీ, బౌద్ధ మతం కానీ బయటకు వచ్చిన తర్వాత మనమంతా భారతీయులు అని ఈ యొక్క గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.